హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వాతావరణం చల్లగా ఉండి చలి ఎక్కువగా ఉండి త్వరగా అయితే నిద్ర లేవట్లేదు. నిద్ర లేచేటప్పటికి 6 అవుతుంది. నిద్ర లేచిన వెంటనే ఇంకా బయట అయితే గచ్చు మొత్తం నీట్గా ఊడ్చాను. ఊడ్చి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి నీళ్లు చల్లుతున్నాను. ఉదయాన్నే గాబులు కడిగేసి నీళ్లు పట్టాను. నైటే పట్టి ఉంచాను అనుకోండి చల్లగా ఉంటుంది. చేతులు చెప్పాను కదా, నాకు స్కిన్ ఎలర్జీ ఉందని. చల్లటి నీళ్ళలో చేతులు పెట్టానంటే ఇంకా దద్దులు వచ్చేస్తాయి. అందుకనే ఇంకా ఉదయం పూటే గాబులు కడిగేసి నీళ్లు పడుతున్నాను. ఉదయం పూట నీళ్లు పట్టుకున్నాం అనుకోండి బాగా వెచ్చగా ఉంటాయి. కార్తీక మాసంలో సోమవారాలు అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కార్తీక మాసం అయిపోలేదు కదా, ఇంకా ఒక వారం రోజులు ఉంది. కార్తీక మాసం అయిపోతుంది కదా, ఇంకా అందుకనే మొన్నైతే గుళ్ళో నామం పెట్టాము. ఇంకా నామం పెట్టామంటే నైట్ అంతా మేలుకొని ఉండాలి కదా. మనం ఏ టయాన మొదలు పెట్టామనుకోండి మళ్ళీ అదే టయానికి ఆఫ్ చేయాలి. అప్పటిదాకా మనం నామం చెప్తానే ఉండాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకొని ఇంకా నామం చెప్తానే ఉన్నాము. అంటే ఒక 5, 6, 10 మంది ఉంటాం కదా, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తా ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు చూడండి, నేనైతే గచ్చు కడుగుతున్నానా చెప్పులేసుకొని తొక్కుతా ఉన్నారు. ఇంకెలా ఉంటుందండి. ఉదయం పూట గచ్చు కడగాలంటే సగం ఇసుకిదే. తడిగా ఉంటుందా, చెప్పులేసుకొని తొక్కుతూ ఉంటారు. అవి మురికి మురికిగా అడుగులు కనపడతా ఉంటాయి. ఇప్పుడైతే చూశాను కాబట్టి మళ్ళీ వాటర్ పోసి కడిగాను. అదే నేను కడిగి లోపలికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు తొక్కారనుకోండి, ఇంకా ఆ మరకలు మురికి అడుగులు అన్నీ ఇంకా అలాగనే ఉంటాయి. మరిన్ని వాటర్ పోసి చీపిరి తీసుకొని రుద్ది రుద్ది ఇంత కష్టపడి కడుగుతామా? ఇంకేం లేదండి, తొక్కుతూ ఉంటారు. మాకైతే ఇంకా రోడ్డు దగ్గరే కదా, బైకులని ట్రాక్టర్లని ఆటోలని తిరుగుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని అయితే మూల తిరిగేటప్పుడు ఇంటి ముందుకే వస్తాయి. ఒక్కోసారి పెద్ద ముగ్గు వేసుకున్నా సరే ముగ్గంతా తొక్కిస్తూ ఉంటారు. గచ్చు కడిగిన నీళ్ళన్నీ కింద వైపు డౌన్లోకి వస్తాయి. ఇంకా ఆ నీళ్లు నిలబడకుండా ఉంటాయిలని ఇదిగోండి చీపురితో కొడుతున్నాను. అక్కడైతే గుంతలాగా ఉంది. ఇంకా నీళ్లు కనుక మనం కొట్టకుండా ఉన్నామనుకోండి అలాగనే ఉంటాయి. మళ్ళీ ఆ నీళ్లు తొక్కారంటే ఇంక ఇల్లు అంతా బురద బురద చేస్తారు. అందుకనే చీపురు తీసుకొని రోడ్డు మీద నీళ్లు కూడా మొత్తం పోయేదాకా కొడతాను. ఈరోజు అంట్లు తక్కువగానే ఉన్నాయి, బట్టలు కూడా తక్కువగానే ఉన్నాయి. నిన్న సాయంత్రం అంట్లు కూడా కడగలేదు, అయినా కానీ అంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం అయితే అన్నం వండలేదు. మా ఆయన అయితే ఊరికెళ్ళాడు. నవీన్కేమో ఉదయాన్నే వండి స్కూల్కి పంపించాను. ఇంకా అందుకని అంట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఉతకాల్సిన బట్టలు కూడా తక్కువగానే ఉన్నాయని కాలు తుడుచుకునే పాటలో ఉతుకుతున్నాను. ఇంకా బట్టలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటా ఉంటాను. అందులో ఇంకా చేనుకి వెళ్ళాలండి. చేనుకి వెళ్ళామంటే కుదరదు, ఇంట్లో పని చేసుకునేటప్పటికే సరిపోయిద్ది. అందుకనే ఈ పనులన్నీ ఇంటికాడ ఉన్నప్పుడు చేసుకుంటా ఉంటాను. ఈ పట్టలు ఒక గంట సేపు నానబెట్టి సరుకులో ఉతికామంటే మురికి అనేది త్వరగా పోయిద్ది. కొంతమంది వేడి నీళ్ళలో నానబెట్టి ఉతుకుతారు. నేనైతే వేడి నీళ్ళల్లో నానబెట్టనండి. ఎందుకు, మనం 15 రోజులకు ఒకసారి ఉతుక్కుంటానే ఉంటాం కదా. మామూలుగా సరుపు నీళ్ళల్లో ఒక గంట 2 గంటలు నానబెట్టి ఉతుక్కుంటే సరిపోయిద్ది. మరీ జిడ్డు మరకలు అవన్నీ ఎక్కువగా ఉంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, కానీ నార్మల్గా ఉతుక్కోవాలనుకుంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వంట పని అయితే మొదలుపెట్టలేదు. ఈరోజు ఉదయాన్నే ఈ పని మొదలుపెట్టాను. రోజు కొంచెం ఇంట్లో పని అయిన తర్వాత బయట కూర్చుంటున్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పని చేసి చేసి బోర్ కొడుతుంది. టిఫిన్ తినేసి కాసేపు సరదాగా అందరం బయట కూర్చుంటే కొంచెం టైం పాస్ అయినట్టుగా ఉంటుంది. అందుకని ఈ పనులు అనేవి త్వరగా చేసుకుంటున్నాను. మళ్ళీ బయట కూర్చొని వచ్చి ఈ పనులు చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. మధ్యాహ్నం టైంలో ఈ పనులు చేయాలంటే ఇసుగ్గా ఉండిద్ది. అందుకనే ఈ పనులన్నీ చేసుకొని 9 గంటలకల్లా పనులన్నీ చేసేసి టిఫిన్ తినేసి కాసేపు బయట అరుగుల మీద సరదాగా కూర్చొని మాట్లాడుకొని ఒక గంట సేపు తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా కసువులు ఊడటం బండ్లు తోడటం ఆ పని చేస్తాను. వంట పని అనేది నవీన్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఉదయం పూట కూరలు అవన్నీ చేస్తాను. మధ్యాహ్నం ఓన్లీ అన్నం వండటం వరకే. నవీన్ ఇప్పుడే నిద్ర లేచాడు, ఇంకా స్కూల్కి వెళ్ళాలిగా బ్రష్ చేసుకుంటున్నాడు. ఇంట్లో అయితే మంచినీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా అందుకనే క్యాన్లు బయట పెట్టాను. మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా మేము పక్క ఊరికి వెళ్ళాలి. అంటే ఎక్కువ దూరం ఉండదులండి, 1 కిలోమీటరు అలా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి మా ఊర్లో అయితే వాటర్ ప్లాంట్ అయితే లేదు. పొరుగురు నుంచి తెచ్చుకోవటమే. ఇంకా వాటర్ కూడా లేవులే వంట చేయడానికని ఇంకా ఉదయాన్నే ఈ పనులు అయితే పెట్టేశాను. ఒకవైపు అయితే టెన్షను, ఆటో వచ్చేటప్పటికి వంట పని అనేది పూర్తయిద్దా కాదా అని.
ఈ అంట్ల దగ్గర కూర్చున్నాననే కానీ మనసైతే వంట పూర్తయిద్దా కాదా, టిఫిన్లు అవన్నీ రెడీ చేస్తానా చేయలేనని ఇదే ఆలోచనగా ఉంది. బియ్యం కడిగైతే పొయ్యి మీద పెట్టేశాను. నవీన్కైతే అన్నం ఉడుకుతుంది. పప్పు అయితే నానబెట్టాను. ఈరోజు కూర ఉత్తపప్పే చేస్తున్నాను. కూరగాయలు కూడా కట్ చేసే పని లేదు. టిఫిన్ కూడా ఇంకా నైట్ అన్నం చాలా మిగిలింది. ఇంకా అన్నం తిరగమాత వేయొచ్చులే అని చట్నీలు అవన్నీ చేసే పని లేదు కదా, అందుకని ధైర్యంగా ఈ పని అయితే మొదలుపెట్టాను. లేదనుకోండి ఈ పని అయితే తర్వాతే చేసేదాన్ని, నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే. పనులనేవి లేవులే. అన్నం పొయ్యి మీద పెట్టాననుకోండి అదే ఉడుకుతూ ఉంటుంది. తర్వాత పప్పు పొయ్యి మీద వేస్తే అదే ఉడికిద్ది. మనం కదిలించాల్సిన అవసరం ఉండదు కదా. ఓన్లీ టిఫినే కదా. 7కి టిఫిన్ చేసినా సరే నవీన్ 7:30కి వెళ్తాడు కదా, అప్పటికి రెడీ అయితేలేనే ఈ పనులు మొదలుపెట్టాను. నార్మల్ బట్టలన్నీ ఉతికేసాను. ఇంక ఉతికేసి గోడ మీద పెట్టాను. నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఆరేస్తాను. ఉతికిన వెంటనే బట్టలైతే ఆరేను. ఉతికిన వెంటనే బట్టలు ఆరేసామనుకోండి ముడతలు ముడతలుగా ఉంటాయి. అందుకని నీళ్ళన్నీ వచ్చిన తర్వాత బట్టలు ఆరేస్తాను. ఇంక ఇప్పుడైతే కాళ్ళు తుడుచుకునే బట్టలు మొత్తం నీట్గా ఉతికేసాను. వీటికి కూడా సబ్బు పెడతాను. సబ్బు పెట్టి బ్రష్ కొట్టి, ఇదిగోండి ఇక్కడ బండ ఉంది చూడండి, బండకేసి 2 బాదులు బాది అప్పుడు జాడిస్తాను. జాడీయటం కూడా ఒకసారి బకెట్లో నీళ్లు పోసి మొత్తం జాడిచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారి జాడిస్తున్నాను. ఇంకా ఎక్కువ మురికుందనుకోండి మూడోసారి కూడా జాడిస్తాను. మనం వీటిని రోజు ఉతకం కాబట్టి ఉతికినప్పుడు మాత్రం శుభ్రంగా ఉతికి జాడిచ్చేసుకోవాలి. కొంచెం కంఫర్ట్ వేసుకుంటే కాళ్ళు తుడుచుకునే బట్టలు కూడా మంచి సువాసనగా ఉంటాయి. కాకపోతే నేను కంఫర్ట్లు అవన్నీ ఎక్కువ వాడను. ఈ కాళ్ళు తుడుచుకునే బట్టలు కూడా పాత చీరలు ఉంటాయి కదా, ఆ చీరల చేత కుట్టించాను. ఏదో ఒకటో ఏమో బయట కొన్నది, ఇవన్నీ అయితే చీరల చేత కుట్టించినయే. బొంతలు కుట్టే వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళ చేత అయితే కుట్టించాను. కాకపోతే మనం బయట కొన్నా కుట్టించినా అదే రేట్ అవుతుంది. 3 పట్టలు 200 300 తీసుకున్నారు. 200 ఉంటుంది. బయట కొన్నా కూడా 100 రూపాయలకు ఒక పట్ట వస్తుంది. అవి చూడటానికి కొంచెం క్లాస్గా ఉంటాయి. ఇవి పాత చీరలు కాబట్టి మనం ఎంత నీట్గా ఉతికేసినా కూడా ఇవి చూడటానికి అంత నీట్గా అందంగా అయితే అనిపించవు. పాత చీరలు ఉన్నాయి అవి వేస్ట్ అవుతాయని మనం ఇలా కుట్టించుకోవటమే కానీ నాకైతే కొనుక్కోవటమే బెస్ట్ అనిపిస్తుంది. ఇంత రేటు పెట్టి వీటిని కుట్టించుకునే కంటే. ఇవి కూడా చినిగిపోతానే ఉన్నాయండి. ఇవి మాత్రం చాలా రోజులేమి రావట్లేదు. ఇప్పుడు నేను జాడిచ్చే బట్టయితే తీసుకొని ఎన్ని రోజులవుతుందో అయినా కానీ ఇప్పటికి కూడా కొంచెం చినగలేదు. మందంగా ఉండిద్దండి. ఉతికి ఈరోజు ఆరేసానా ఈరోజైతే ఆరిపోదు ఆ పట్ట. డాబా మీద ఆరేసినా సరే 2 రోజులకు ఆరిపోయిద్ది. అంత మందంగా ఉంటుంది. ఈ పట్టలైతే మొత్తం ఇంకా నీట్గా జాడిచ్చేసాను. జాడిచ్చేసి వీటిని డాబా మీద ఆరేస్తాను. కింద ఆరేసాను అనుకోండి అస్సలు ఆరిపోవు. అందులో ఎండ కూడా లేదుగా, వాతావరణం చల్లగా ఉంది, మబ్బు పట్టినట్టు ఉంది. ఇంకా అస్సలు ఆరవు. రేపటికి కూడా ఆరవు. ఈ మందంగా ఉన్న పట్ట అయితే మాత్రం ఇంకా 4 రోజులు పట్టిద్దేమో ఆరటానికి. గాబు కాడ అంట్లయి కడిగాను కదా, అన్నీ అన్నం మెతుకులు అవన్నీ ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఈ నీళ్ళు ఉన్నాయి కదా, బట్టలు ఉతికిన నీళ్ళు అవన్నీ పోసి ఇంకా గాబు చుట్టూ మొత్తం నీట్గా కడుగుతున్నాను. పుల్లల చీపురు తీసుకొని రుద్ది కడిగామనుకోండి ఎక్కువ పాచి పట్టకుండా ఉండిద్ది. ప్రతిరోజు పుల్లల చీపురు తీసుకొని నీట్గా రుద్ది కడిగామంటే పాచి పట్టకుండా ఉండిద్ది. కనీసం మనం అంట్లు కడిగినప్పుడు ఒక్క పూటైనా సరే ఇలా చీపురు తీసుకొని రుద్ది కడగాలి. అంట్లు కడిగినప్పుడల్లా రుద్ది కడగని అవసరం లేదు. ఒక్కసారైనా సరే ఇలా చీపురు తీసుకొని నీట్గా రుద్ది కడిగామంటే పాచి పట్టకుండా చూడటానికి నీట్గా ఉండిద్ది. కాకపోతే ఇక్కడ చూడండి నీళ్లు నిలబడతాయి. బండ్లు అనేవి పళ్ళుగా అయిపోయినాయి. ఇంకా అక్కడైతే మాత్రం పాచి పెట్టిద్దండి. మనం ఎంత రుద్ది కడిగినా నేను బ్లీచింగులు రాసినా సరే అక్కడ మాత్రం పాచి పడతానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా బ్లీచింగులు రాస్తుంటాను. చూడండి నేను నీళ్లు కొడతా ఉంటే అవి వెనక్కి వస్తూ ఉన్నాయి. రేపటి నుంచి అయితే చేనుకి వెళ్ళాలండి. పత్తి తీయటానికి కూలోళ్ళు వస్తామన్నారు. 2-3 రోజుల నుంచి రేపు వస్తాం అంటున్నారు. ఈరోజు కూడా వస్తారేమని అనుకున్నాను. ఈరోజు రాలేదు. రేపు వస్తారంట. మరి రేపు కూడా వస్తారో రారో. రేపైతే ఖచ్చితంగా వస్తామన్నారు. రేపైతే మాత్రం ఇంకా తప్పనిసరిగా చేనుకైతే వెళ్ళాలి. పిండులు అవన్నీ వేసి పెట్టుకొని కూరగాయలు అవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనుకోండి ఇంకా పొలం వెళ్ళేటప్పుడు కూర చేయడానికైనా టిఫిన్ చేయడానికైనా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయనుకోండి టకటకా తీసేసి కూర చేసుకోవచ్చు. పిండి ఉందనుకోండి రేపు ఏం టిఫిన్ చేయాలి ఏంటని ఆలోచించే పని లేకుండా చక్కగా ఉదయాన్నే లేచిన వెంటనే టిఫిన్ పని చేసుకోవచ్చు. అదే పిండిలు వేసుకోకుండా ఉన్నాను అనుకోండి రేపు ఏం టిఫిన్ చేయాలి, రేపు ఏం కూర చేయాలి అని వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాము. ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది. పొలం వెళ్ళాలి, ఇదొక టెన్షను. పొలం వెళ్ళేటప్పుడు మాత్రం ఇంట్లో పిండి
టిఫిన్ చేయటానికి పిండి, కూరగాయలు, పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఏ ఇబ్బంది ఉండదండి. మనం ఎన్నింటికి నుంచి వచ్చినా సరే చక్కగా ఇంట్లో పనులనేవి నీట్‌గా చేసుకోవచ్చు. ఇవి లేకపోతే మాత్రం టెన్షన్‌గా ఉంటది. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. ఏం స్నాక్స్ తింటారు? మళ్ళీ మనం చేనుకెళ్ళి వచ్చి పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలంటే అలసిపోతాము, కష్టంగా ఉంటదని, ఇంకా ఈ టెన్షన్‌తోనే ఉంటాము. ఈ 3 పనులు పర్ఫెక్ట్‌గా చేసి పెట్టుకున్నామంటే ఇంక చేనుకెళ్ళినా సరే ఏ ఇబ్బంది లేకుండా ఉంటది. కుదిరితేనేమో ఇంట్లోనే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తాను. లేదనుకోండి బయట నుంచి ఏ బిస్కెట్ ప్యాకెట్‌లో ఏవో తెప్పించి ఉంచామనుకోండి, ఇంక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తింటారు. దుప్పట్లు ఇవి కూడా ఉదయాన్నే తీయలేదండి. ఉదయాన్నే ఈ అంట్ల పని, బట్టల పని పెట్టుకున్నాను కదా! అందుకని ఇవైతే తీయలేదు. మళ్ళీ వంట పని కావాలి, నవీన్ స్కూల్‌కెళ్ళాలి కదా అని ముందైతే వంట పని చేసేసాను. నవీన్ స్కూల్‌కెళ్ళేటప్పటికి హడావుడి లేకుండా ఇంక చక్కగా టిఫిను, అన్నం, కూరలు అవన్నీ చేసేసి నవీన్ స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంక ఈ దుప్పట్లు ఇవైతే తీస్తున్నాను. ప్రస్తుతానికి వరండాలో అయితే పత్తేం లేదు కదా! మంచాలన్నీ వరండాలోనే పెడుతున్నాను. ఇంక రేపటి నుంచి పత్తొచ్చుద్ది. ఇంకా ఈ మంచాలు పెట్టుకోవడానికి కూడా ఎంత ఇబ్బందయిద్దో. ఇప్పుడైతే అందరూ కబుర్లు చెప్పుకోవడానికి బయట అరుగుల మీద, మెట్ల మీద కూర్చుంటున్నారు గానీ, ఇదివరకైతే మాత్రం బయట ఎక్కువ ప్లేసులు మెల్లాలుంటాయి గదండీ! అక్కడైతే ఈ మంచాలేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. అందుకని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాంటి మంచాలు కనీసం ఒక 5, 6 అయినా ఉంటాయి. ఈ కసువంతా కుక్కల పనండి. ఇదేనండి ఈరోజు వీడియో.